దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను ఏ వీడియో కూడా పూర్తిగా చూడండి, ప్రాధాయపడను. ఈ వీడియో ఒకటి తప్ప. Karthik, if you look at page number 144 of the final supplementary charge sheet financial investigation, it says total amount of 24.69 crores was deposited in the bank accounts linked to Kaduru Chinnapanna A24 during the period of the conspiracy. The nation wants to know whether Kaduru Chinnapanna is or is not a close aide to ex-TTD chairman YV Subba Reddy, who is a Rajya Sabha member from the YSRCP. Answer me! చచ్చాడు నాయాలు ఉత్సాహ పోసుకున్నాడు. నేషనల్ మీడియాలో లడ్డు కల్తీ విషయంలో వైసీపీ నేషనల్లో రాష్ట్రంలో అసలు హిందూ అనే ప్రతి వాడి హృదయంలో చచ్చిపోయింది. కానీ ఇంకా వాళ్ళు దీన్ని అధిగమించాలని చెప్పేసి బయటకు వచ్చి బూతులు తిట్టడం, కూటమి పార్టీలో వాళ్ళని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని విమర్శించడం ఇంకా తగ్గల. ఇంకా అంబటి కూడా రాబోయే రోజుల్లో పోసాని కృష్ణమూర్తి వాడి సైలెంట్ అయిపోయే అవకాశం ఉంది. ఇక మన జోగి బ్రదర్స్ కూడా ఇంకా రెచ్చిపోతున్నాడు. మొన్న కూడా అరెస్ట్ అయితే వాడికి కోటా సరిపోయినట్లేదు. పోలీసులు లోపల ఒకటి బయట ఒకటి చేసినట్టున్నారు. అతనికి కూడా కోటా సరిపోలేదు. మళ్ళీ అతని మీద కేసులు అయ్యాయి. ఈసారి జోగి బ్రదర్స్ జైలుకి వెళ్తే బయటికి రావడానికి దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం కాలం పట్టేటట్టుందని చెప్పేసి వార్తలు అయితే వింటా ఉన్నాం. మొత్తానికి నేషనల్ మీడియా కానీ మన రాష్ట్ర మీడియా కానీ లడ్డూ కల్తీ విషయంలో వాస్తవాలు చెప్పేటప్పటికి వైసీపీ పార్టీ ఉన్న పలంగా చచ్చిపోయింది. ఏదో ఒక 20% 10% కులాభిమానం కొద్దీ మతాభిమానం కొద్దీ బతుకున్నటువంటి ఈ పార్టీ పుచ్చక్కన చచ్చిపోయింది. నా అభిప్రాయంతో మరి మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.